ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. గవర్నర్ కు ధన్యవాద తీర్మానంపై సభలో ప్రసంగించిన సీఎం జగన్, ఒక్క అబద్దం ఆడని కారణంగా 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానన్న సీఎం. చంద్రబాబు కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యారని విమర్శ. 3వ రోజుకు చేరుకున్న శాసనసభ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్. 47వ డివిజన్లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని వెల్లడి. 26వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా. పక్క నియోజకవర్గంలో చెల్లని అభ్యర్థి ఇక్కడ ఎలా చెల్లుతారంటూ ప్రశ్న. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక్క అబద్దం ఆడని కారణంగా 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ ప్రసంగించారు. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇద్దామని చాలా మంది శ్రేయోభిలాషులు సలహా ఇచ్చారన్నారు. కానీ చేయలేనివి చెప్పకూడదని, మాట ఇస్తే తప్పకూడదని వాళ్లందరికీ చెప్పానన్నారు. ఆ ఒక్క మాట అబద్దం చెప్పని కారణంగా, ఆ ఒక్క రోజు అధర్మం చేయని కారణంగా 1% ఓట్ల తేడాతో 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారన్నారు. హామీలను అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదంటూ ఆరోపించారు. ఎటువంటి కరప్షను, ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరినైనా ప్రజలను అడిగితే, అధ్యక్ష, ఎవరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు లేవు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. ఏకంగా 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాం అధ్యక్ష, చేసి చూపించగలిగాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష. దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్. పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు, స్కీములు లేవు, మంచి చేసిన పరిస్థితి లేదు, మంచి చేసిన చరిత్ర లేదు. కేవలం అప్పుడు ఉండింది డీపీటీ, దోచుకో పంచుకో తినుకో. ఒక ఈనాడుకింత, ఒక ఆంధ్రజ్యోతికింత, ఒక TV5కింత. ఇంకో 5 సంవత్సరాల పాలన చేసి 5 సంవత్సరాలలో ప్రజలకు చెడు చేసిందని కానీ, మంచి చేయలేదని కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే, నిజంగా నమ్మితే, అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? అలా అధ్యక్ష, నేను ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష? ఎట్టాగో గాలికి ఎగిరిపోతారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ కేబినెట్ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. ఈ సందర్భంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతకుముందు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు పూజలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మంత్రి బుగ్గన ప్రవేశపెట్టారు. శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెడతారు. క్షేమో వై రాష్ట్రస్య శీతో వాతః క్షేమరుంధే. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు మొదలయ్యాయి.
సభ మొదలు కాగానే రైతాంగ సమస్యలపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాలంటూ టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనడంతో ఈ రోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అయితే సభ నుండి బయటకు వెళ్లేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు నిరాకరించారు. ఆయన ఆశయాల్ని మీరు నెరవేర్చడానికి మీ వంతు కృషి మీరు చేయాలని ఈ సందర్భంగా కోరుతూ వారి రైతులను మర్చిపోయిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించాలంటే మళ్లీ సీఎం జగనే రావాలని వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ అన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగతో కలిసి ఏపీ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ వైసీపీ పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ డివిజన్లో గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతున్నాయా లేదా అంటూ ఆరా తీశారు. ఏ సమస్య ఎదురైనా స్థానిక కార్పొరేటర్ గోదావరి గంగకు తెలియచేయాలన్నారు. తాము సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి డివిజన్లో అభివృద్ధి చేసి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు ఇచ్చే మేము ఓట్లు అడుగుతున్నాం. ప్రతిపక్షాలకు కానీ చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఎటువంటి అర్హత లేదు. ఓట్లు అడిగే అర్హత అయితే అసలు వాళ్ళకి లేదు. వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో తలదాచుకొని మళ్ళీ ఎలక్షన్స్ రాగానే ఎలక్షన్లో వచ్చి మేము కూడా ఉన్నామని చెప్పేసి వాళ్ళకు ఉనికి కాపాడుకోవడానికి వస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ఇది పేదల పార్టీ. ఇది పేదలకి పెత్తందారులు జరిగే యుద్ధంలో జగన్మోహన్ రెడ్డి గారు పేదల వెంట ఉంటారు. వాళ్ళకి సంక్షేమ పథకాలన్నీ సమకూరుస్తారని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ గాలికి వదిలేసి ఏ ఒక్క పథకం కూడా అమలు చేసేస్తున్న కళ్ళజోడు తీసి చూడమని చెప్పండి. వాళ్ళు అభివృద్ధికి చూసి నోచుకోలేక ఏదో గుడ్డోళ్ళలాగా ప్రదర్శన చూపిస్తున్నారు. ఇంకా దసరాకి చాలా టైం ఉంది. అప్పుడే పగటి వేషగాలు రోడ్డు మీదకి వచ్చేసారు. మీరు ఒకటే గ్రహించండి, ఇక్కడ కోట్లాది రూపాయలు ఈ యొక్క డివిజన్లో కానివ్వండి, కోట్లాది రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేటీ రోడ్ చూడండి వెళ్ళి ఒకసారి. అలాగే సంక్షేమ పథకాలు, అలాగే పెన్షన్లు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చిన ఘనత ఎవరిదైనా ఉందా? ఆంధ్ర రాష్ట్రం వైపు గడప గడప కార్యక్రమంలో మన డివిజన్ నాయకులు కానీ మన ఆశీత్ అన్న ఎమ్మెల్యే పోటీగా చేస్తున్నారు. మన జగన్ అన్న పంపించారు మన ఎమ్మెల్యేగా పోటీ అందరినీ ఆయన్ని గెలిపించి మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావుపై టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విరుచుకుపడ్డారు. 26వ డివిజన్ మాచవరం ఆంజనేయ స్వామి గుడి ఏరియాలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుంటూ టీడీపీ ప్రభుత్వం వస్తే అందించే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు దగా పడ్డారన్నారు. అక్కడ సీట్ తీసేశారు. కాళ్ళు ఏళ్ళు పట్టుకొని వైసీపీ తాడేపల్లి నాయకులు కాళ్ళు ఏళ్ళు పట్టుకొని మరి నేను ఎక్కడో చోట పోటీ చేస్తాను, నాకు అవకాశం ఉండదు, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానంటే సెంట్రల్ నియోజకవర్గంలో తోలారు. నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ ప్రజలను ఆలోచించమని కోరుతాను. ఒక నియోజకవర్గంలో ఇతను పనికిరాడు, అంతులేని అవినీతి చేశాడు, చందాలు దందాడు, ఆఖరికి కరోనాలతో 9 కోట్ల రూపాయలు వ్యాపారస్తులను చందారస్తులు చేశాడు. అమ్మవారి గుడిలో వెండి సింహాలు దొంగ ఈ వెల్లంపల్లి సీను. మరి అమ్మవారి గుడిలో అమ్మవారికి ఇచ్చినటువంటి బంగారు ఆభరణాలు కూడా దొంగిలించిన వాడు వెల్లంపల్లి సీను. మరి ఇలాంటి వ్యక్తిని సెంట్రల్ నియోజకవర్గాన్ని పంపిస్తే అక్కడ చెత్త ఇక్కడ మంచి ఎలా అవుతుంది అంటాం. ఇవాళ అతనికి ఒక అభివృద్ధి మీద అవగాహన లేదు. వచ్చినాడు
ఎన్నికల్లో చేసినటువంటి ప్రభుత్వం చేసిన పనులు చెప్పుకొని ఓట్లు అడగాలి. తోలు తీస్తా, తాట తీస్తా, లేపేస్తా, అలాగే వాలంటీర్లకి 10,000 రూపాయలు, అలాగే మొదటి విడత 10,000, సచివాలయ సెక్రటరీకి 25,000, మళ్ళీ అలా ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గంలో మా అధ్యక్షులు, మా నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మా అన్న, మా రెబల్ నాయకులు బోండా ఉమామహేశ్వరరావు గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ పాదయాత్రలో డివిజన్లో స్వచ్ఛందంగా పాల్గొని ప్రజలందరూ ఈ పాదయాత్రను విజయవంతం చేస్తున్నారు. దీన్ని బట్టి వైసీపీ వాళ్ళ అసత్య ప్రచార అబద్ధాలను ఇంకా వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు అనేది అర్థమవుతుంది. వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళకి అభివృద్ధి చేత కాదు కాబట్టి అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ఇక వాళ్ళ టైం అయిపోయింది. ఒక్క ఛాన్స్ కూడా అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అలాగే సెంట్రల్ నియోజకవర్గం విసన్నపేట నుండి నూజివీడు వెళ్లే రహదారిలో రాణి కళ్యాణ మండపం సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ బైకు ఢీకొని 2 మృతి చెందారు. ద్విచక్ర వాహనంపై విసన్నపేట వైపు నుండి నూజివీడు రోడ్డు వైపు వెళ్తున్న లారీ ఢీకొని 2 మృతి చెందినట్లు పోలీసులు తెలియజేశారు. కైకలూరు నుండి ఢిల్లీకి వెళ్తున్న చాపల లోడు లారీ ఇది. మృతులలో ఒక వ్యక్తి కోలా మల్లికార్జునరావు, మాణికల విజయబాబు విసన్నపేట మండలం కొండపర్వ వాసులుగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. తెలీదా అంటే ఇంకొకళ్ళు అంటావా? అయ్యో నేను ఎక్కడ ఈడి దగ్గరే ఉన్నా నేను అంటే నువ్వే. విజయవాడ రూరల్ రాయనపాడు మండలంలో వలస కూలీ తారు డబ్బాలో ఇరుక్కుపోయిన ఘటన చోటు చేసుకుంది. 3 రోజులుగా తారు డబ్బాలో రెస్క్యూ చేసి ప్రాణాలు కాపాడిన ఇబ్రహీంపట్నం పోలీసులు విజయవాడ రూరల్ మండలం రాయనపాడు ప్రాంతంలో ఘటన. తారు డబ్బాలో మనిషి ఇరుక్కుపోయినట్లు స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానికుల సహాయంతో కూలీని కాపాడారు. తెదేపా జనసేన కూటమిలో 160 స్థానాల్లో విజయం సాధిస్తామంటూ తెదేపా నేత కేశినేని చిన్ని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలంలోని పాటెంపాడు, వెలది కొత్తపాలెం, పున్నవల్లి, కొడవటికల్లు తదితర గ్రామాల్లో కేశినేని ఫౌండేషన్ చైర్మన్ తెదేపా నేత కేశినేని చిన్ని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెదేపా జనసేన కూటమి 160 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారం చేపట్టబోతోందని తెలిపారు. పులివెందులలో సైతం కూటమి అభ్యర్థి గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. ఆయన కోరింది ఒకటేసారి ఛాన్స్ కాబట్టి అయిపోయింది. ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చే పరిస్థితే లేదు కాబట్టి తప్పకుండా తెలుగుదేశం ఇక్కడ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో రాబోతుంది. మనం 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాలు గెలవబోతున్నాం. ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పులివెందుల్లో కూడా గెలవబోతుంది. మనం తప్పకుండా ఇవాళ ఈ రాక్షస పాలనని తుదిమట్టించాలి. మనం ఇంకా 68 రోజుల సమయం ఉంది. ఈ 68 రోజులు కష్టపడి పనిచేసి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనకి అమరావతి మీకు దగ్గరగా ఒక రాష్ట్ర రాజధాని రాబోతుంటే ఆ రాజధాని రావడానికి కూడా ఇష్టపడని వ్యక్తులను మీరు ఎన్నుకోవటం అనేది చాలా దురదృష్టకరం. అటువంటి వ్యక్తుల్ని ఈసారి మన ఓటు ద్వారా పారదోల్దాం. అంతేకాకుండా ఈ గ్రామానికి అతి ముఖ్య సమస్యలైన బరియల్ గ్రౌండ్ కానీ, అంతేకాకుండా కళ్యాణ మండపమే కానీ, సీసీ రోడ్లు కానీ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలంటూ రాష్ట్రీయ చలాక్ ఏక్తా మంచ్ జనరల్ సెక్రటరీ లాల్ బాషా వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీని నేషనల్ డ్రైవర్స్ డేగా ప్రకటించాలన్నారు. తాడేపల్లిలో డ్రైవర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ బాషా మాట్లాడుతూ
స్వాతంత్ర సమర యోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు డ్రైవర్ గా పనిచేసిన కల్నల్ నిజాముద్దీన్ తన ఒంట్లో 3 బుల్లెట్లు దిగినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా వృత్తి ధర్మం పాటించారన్నారు. ఆయన మరణించిన తేదీ ఫిబ్రవరి 6న ప్రతి ఒక్క డ్రైవర్ స్మరించుకోవాలన్నారు. నా పేరు లాల్ బాషా. నేను రాష్ట్రీయ చాలక్ ఏక్తా మహామంచ్కి నేషనల్ జనరల్ సెక్రటరీ. మనం ఇక్కడ విజయవాడ సిటీలో కానీ గుంటూరు సిటీలో ఉన్నటువంటి డ్రైవర్ సోదరులందరూ మనం డ్రైవర్స్ డే జరపాలని ఒక కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి చేరుకున్నాము. డ్రైవర్స్ డే ఫిబ్రవరి 6 ఎందుకు జరపాలి అనే విషయానికి వస్తే, మన నేతాజీ స్వతంత్ర సమర యోధులు ఎవరైతే ఉన్నారో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి డ్రైవర్ కర్నల్ నిజాముద్దీన్ గారి చనిపోయిన రోజు. సుభాష్ చంద్రబోస్ గారిని కాపాడటం కోసం తన గుండెల్లోకి 3 గుళ్ళు తీసుకున్నా కానీ అతను అలుపెరక్క తన యొక్క డ్రైవర్ వృత్తికి న్యాయం చేసినటువంటి ఒక డ్రైవర్ గారిని స్మరించుకుంటూ అదే రోజున మన డ్రైవర్స్ డే చేయాలని చెప్పేసి రాష్ట్రీయ చాలక్ ఏక్తా మహామంచ్ వ్యవస్థాపకులు చాలక్ ఏక్తా మహామంచ్ జిందాబాద్. నా పేరు నాగేంద్ర అన్న, మంగళగిరి, గుంటూరు డిస్టిక్. ది రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్కి నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. మా యొక్క ఈరోజు డ్రైవరు ఫిబ్రవరి 6వ తారీఖు డ్రైవర్ డే జరగడం మా అందరికీ గర్వకారణంగా ఉంది. ఈరోజు మా డ్రైవర్లందరూ కూడా కలిసి ఫిబ్రవరి 6వ తారీఖు డ్రైవర్ డేని చేసుకుంటున్నాము తాడేపల్లి, గుంటూరు జిల్లాలో. అదేవిధంగా ఇదే రకంగా అన్ని స్టేట్లోనూ, అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని ప్లేసులు, అన్ని ఊళ్ళో కూడా ఇదే విధంగా చేస్తున్నారు. ది రాష్ట్రీయ చాలక్ ఏక్తా మంచ్కి సంబంధించిన వాళ్ళు, రాష్ట్రీయ చాలక్ ఏక్తా మహామంచ్ మా యూనియన్ తరఫు నుంచి అందరూ కూడా చేస్తున్నారు అన్ని స్టేట్లోనూ. ఇదే విధంగా ఏదైతే మా యూనియను మేము మా యొక్క డిమాండ్స్ని ఏ విధంగా అయితే కోరుతున్నామో అదేవిధంగా మా డిమాండ్స్ని గవర్నమెంటు ఏదైతే ఉందో దాన్ని మేము గౌరవిస్తున్నాం. మా డిమాండ్స్ని మాకు ఏదైతే మా అసెంబ్లీని ముట్టడించడానికి వెళ్లిన సర్పంచ్లను అరెస్టు చేసిన విషయాన్ని ఖండించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి. అయితే సర్పంచ్ల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి తీవ్రంగా ఖండించారు. అధికార వైసీపీ ప్రభుత్వంపై ఏపీలోని పోలీసుల తీరుపై ఆమె మండిపడ్డారు. సర్పంచ్లను పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. సర్పంచ్లకు బీజేపీ అండగా ఉంటుందంటూ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నియంత పాలనను కొనసాగిస్తోందని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. గవర్నర్ కు ధన్యవాద తీర్మానంపై సభలో ప్రసంగించిన సీఎం జగన్, ఒక్క అబద్దం ఆడని కారణంగా 5 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నానన్న సీఎం. చంద్రబాబు కేవలం వాగ్దానాలకే పరిమితమయ్యారని విమర్శ. 3వ రోజుకు చేరుకున్న శాసనసభ సమావేశాలు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేబినెట్. 47వ డివిజన్లో పర్యటించిన పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ జగనే సీఎం కావాలని వెల్లడి. 26వ డివిజన్లో భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత బోండా ఉమా. పక్క నియోజకవర్గంలో చెల్లని అభ్యర్థి ఇక్కడ ఎలా చెల్లుతారంటూ ప్రశ్న. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.